లూకాసు వార్త 5వ అధ్యాయం మొదటి 11 వచనాలు, పేజీ సంఖ్య 54, క్రొత్త నిబంధనలో. జనసమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నేసరెతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరముననున్న 2 దోణెలను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆయన ఆ దోణెలలో సీమోనుదైన యొక్క దోణె ఎక్కి దరి నుండి కొంచెము త్రోయుమని అతని అడిగి కూర్చుండి దోణిలో నుండి జనసమూహములకు బోధించుచుండెను. ఆయన బోధించుట చాలించిన తరువాత, నీవు దోణెను లోతుకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను, ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీయూ దొరకలేదు. ఆయనను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పెను. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవుచుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలనని వారికి సంజ్ఞలు చేసరి. వారు వచ్చి 2 దోణెలు మునుగునట్లు నింపిరి. సీమోను పేతురు అది చూచి యేసు మోకాల ఎదుట సాగిలపడి, ప్రభువా, నన్ను విడిచిపోమ్ము, నేను పాపాత్ముడనని చెప్పెను. ఏలయనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడా నున్న వారందరూ విస్మయం పొందిరి. అలాగున సీమోనుతో కూడా పాలివారైన జబదయి కుమారులకు యాకోబును యోహానును విస్మయం పొందిరి. అందుకు యేసు, భయపడకుము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవయ్యుందువని సీమోనుతో చెప్పెను. వారు దోణెలు దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. యేసు ప్రభువారు గెన్నేసరెతు సరస్సు తీరమున నిలిచి, గెన్నేసరెతు సరస్సు అనేది గలిలయ సముద్రము యొక్క ఒకవైపు ఉండే ప్రాంతం. అది అంటే గలిలయ సముద్రం ఒక తీరం. ఇప్పుడు మనకి బంగాళాఖాతం అనేకమైన తీరాలు ఉంటాయి కదా, అది పడమటి భాగాన ఉన్న తీరం. ఆ సరస్సు తీరమున జనరల్గా చేపలు పట్టే వాళ్ళు వాళ్ళ జీవనం కోసం చేపలు పడుతూ ఉంటారు కదా. ఆ సరస్సు తీరమందున్న 2 దోణెలను చూచెను. 2 దోణెలు అంటే పడవలు. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. యేసుప్రభువారు వచ్చే తప్పటికి జరుగుతున్న సన్నివేశం ఏంటంటే, జాలరు అంటే చేపలు పట్టేవాళ్ళు. వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి తర్వాత మనం చదివితే. సీమోను పేతురు, ఆయనది ఒక దోణె, ఆయన ఒక పడవ. యాకోబు, యోహాను, ఆయనది ఒక దోణె, వారి పడవ. వాళ్ళు రాత్రంతా కూడా ప్రయాసపడి ఇంక పని అయిపోయిందని దోణులు కడుక్కుంటా ఉన్నారు. ఈ రోజుకి అయిపోయింది, ఇంకేం పడలేదని. అది జరుగుతున్న అక్కడ యేసుప్రభు వారు వచ్చేదానికి అక్కడ జరిగిన అంశం అది. 3వ వచనంలో, సీమోనుదైన యొక్క దోణె ఎక్కి, యేసుప్రభు వారు సీమోను పేతురు యొక్క దోణె ఎక్కారు. ఆయన అక్కడ 2 దోణులు ఉన్నప్పుడు యేసుప్రభు వారు ఈయన దోణిని ఎక్కారు. సో మన జీవితంలో కూడా
ఎంతోమంది ఉన్నా, మన కుటుంబంలో కానీ ఎంతోమంది ఉన్నా, మన ఊర్లో ఎంతోమంది ఉన్నా, మనల్ని చూస్ చేసుకోవటం అనేది దేవుని యొక్క కృపే. అది జగత్ పునాది వేయబడకము జరిగింది. యేసుప్రభు వారు సీమోను పేతురు యొక్క దోణి ఎక్కి కొంచెం తోయమన్నాడు. ఎందుకంటే జనసమూహం ఉన్నారు అక్కడ. కూర్చుండి 3వ వచనం, ధోనిలో నుండి జనసమూహములకు బోధిస్తూ ఉన్నారు. అంటే పరలోక రాజ్యాన్ని గురించి చెప్తా ఉన్నారు. సో ఆబ్వియస్గా పేతురు ఉంటాడు అక్కడ, పక్కన ధోనియాళ్ళు ఉంటారు. ఆయన కొంచెం వెనక్కి చెప్తున్నారు కాబట్టి ఆ తీరంలో చాలామంది కూర్చొని వింటున్నారు, దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నారు. అంత అయిపోయిన తర్వాత సీమోను పేతురుతో ఒక మాట అన్నారు ప్రభు. బోధించుట చాలించిన తర్వాత, వాక్యం చెప్పిన తర్వాత, నీవు దోణెను లోతుకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, మేబీ సీమోను పేతురుతో పాటు కొంతమంది ఉండొచ్చు, వలలు సహాయం చేసేవాళ్ళు. కొంచెం లోతుకెళ్ళి మీరు ఒకసారి ట్రై చేయండి, మీ వలలు మళ్ళా వేయండి అంటే, జనరల్గా ఆ సమయంలో మన హార్ట్ ప్రిపరేషన్లో లేకపోతే మాటినే తత్వం ఉండదు అక్కడ. ఇన్ జనరల్గా మన యొక్క హృదయం సరైన కృపలో లేకపోతే ఆ మాట వినలేదు. ఎందుకంటే రాత్రంతా ప్రయాస చేసాం, ఇంకేం పడతాయి ప్రభువా అని ఒకరు ఎదురు చెప్పేస్తారు ఇన్ జనరల్. ఎందుకంటే వాళ్ళు కడుక్కుంటున్నారు, పని అంతా అయిపోయింది, ఆల్మోస్ట్ ఇంక అయిపోయింది, ఇంకా రేపు చేసుకుంటాం పని అని నీట్గా కడుక్కుంటున్నారు. ఇప్పుడు మళ్ళీ వేయాలంటే మొత్తం చేసుకొని మళ్ళీ తీసి ప్యాక్ చేసి మొత్తం తీసుకొని మళ్ళీ వెళ్ళి వేయాల. పేతురుకు ప్రభు ఆ మాట చెప్పారు. ఏం మాట అంటే, మళ్ళా లోతుకెళ్ళి ఒకసారి వలయ్యి అన్నాడు. పేతురు రెస్పాన్స్ చదవండి ఒకసారి, గట్టిగా చదవండి. చదివే వాళ్ళు 5వ వచనం చదవండి. ఇది ఆయన రెస్పాన్స్. యేసుప్రభు వారు సీమోను పేతుర్ని ఆశీర్వదించాలని ఆయన చాలా, అంటే డెస్పరేట్ అంటారు కదా, అంతా అయిపోయింది. ఇంకా ఆ పరిస్థితిలో కొన్నిసార్లు మన జీవితంలో కూడా ప్రభు మాట వచ్చి ఉండొచ్చు మీ దగ్గరికి. జీవితంలో అంతా అయిపోయి ఉంటుంది, ఏంటంటే చాలా ప్రయత్నాలు జరిగి ఉంటాయి. అది పని పరంగా అవ్వచ్చు, లేకపోతే దేవుని వెతికేదాంతో అవ్వచ్చు. విసిగిపోయి ఉండొచ్చు, ప్రయాసపడి ఉండొచ్చు. పేతురు తను చేసే ఆ పనిలో చాలా ప్రయాసపడ్డాడు, ఒక్కటి కూడా చేపడలేదు. ఆ పరిస్థితి ఆయన చెప్తున్నాడు, పేతురు రాత్రంతా మేము ప్రయాసపడుతుంది ప్రభువా, అయినను అనే మాట మనం గుర్తుపెట్టుకోవాలి. అయినా బట్ నీ మాట చెప్పున నేను వేస్తాను అన్నాడు. అంటే ఏం చేశాడు? పేతురు విధేయత చూపెట్టాడు, దేవుని మాటకి విధేయత చూపెట్టాడు. పేతురు యేసుప్రభువారు దోనిలో కూర్చొని వాక్యాన్ని బోధిస్తూ ఉంటే పేతురు కూడా విన్నాడు. దీనికి ముందు ప్రభు ఏం చేశారు? జనసమూహంలో అక్కడ చాలామంది ఉంటే దేవుని వాక్యాన్ని చెప్తా ఉన్నారు. ఇక్కడికి రాకముందు ఏం చేశారు? పేతురు యొక్క అత్త జ్వరంతో బాధపడతా ఉంటే 4వ అధ్యాయంలో వాళ్ళ ఇంటికి వెళ్ళి పేతురు అతను దేవుడు యేసుప్రభువారు స్వస్థపరచడం కూడా చూశాడు, చాలా అద్భుతాలు చూశాడు. ఈసారి ఒకరోజు వచ్చింది ఆయన జీవితంలో,
బాగా ప్రయాసపడుతున్నాడు ఈ లోకంలో ఉన్న ఉద్యోగం కోసం అనుకోండి. పేతురు తినటానికి, కుటుంబాన్ని గడుపుకోవటానికి చాలా ప్రయాసపడుతున్నాడు. ఆ సమయంలో ప్రభు వచ్చారు. వచ్చేం చెప్పారు, పేతురు నువ్వు ఇంకొంచెం లోపలికి వెళ్ళి అక్కడ ఇవ్వాల అంటే పేతురు రైట్గా రెస్పాండ్ అయ్యాడు. చాలా రైట్గా రెస్పాండ్ అయ్యాడు. కొంతమంది అయితే మాట వినరు. ఆ సమయంలో చాలా కష్టం. రేపు చేద్దాంలే ప్రభువా, ఈరోజుకి అయిపోయిందిలే, అలసిపోయాం అని జనరల్గా వేరే వాళ్ళకి సలహా చెప్పేస్తుంటాం. జనరల్గా మనం ఎలా ఉంటుందంటే నేచరు, ఆ సమయంలో దేవుని మాట మనల్ని ఆశ్రయించబోతుంది అని కూడా గ్రహింపు లేకుండా మనకున్న బలహీనతను బట్టి ఆ హార్ట్లో రేపులే అని మనం పోస్ట్ పోన్ చేస్తాం. మళ్ళా రేపు వస్తుందో రాదో తెలియదు. కానీ పేతురు తనకున్న ఆ యొక్క ఆ ట్రబుల్, విసిగిపోయిన ఆ సమయంలో కూడా దేవుని మాట విన్నాడు. అప్పుడు ఏం జరిగింది, వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అట్లా చేసంట విస్తారమైన చేపలు పట్టారంట. వాళ్ళు చేయకపోతే పట్టేవాళ్ళు కాదు. ఆ మాట విని ముందుకు వెళ్ళకపోతే ఏం జరిగేది వాళ్ళ జీవితంలో, విస్తారమైన చేపలు పట్టడం జరిగేది కాదు. రేపు వస్తామనుకునేవారు, రేపు కూడా అది పట్టేవాళ్ళు లేదు తెలియదు. ఎందుకంటే ప్రభు ఉండకపోవచ్చు వాళ్ళ మధ్య ఆ సమయంలో. సో పోస్ట్ పోన్మెంట్ అంటే రేపు చేస్తామనే తత్వము మనకున్న బలహీనమైన ప్రయాసపడే పరిస్థితుల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉంటే, జస్ట్ క్యారీ అవుట్ చేస్తే మనం అక్కడ ఒక బ్లెస్సింగ్ చూడబోతున్నాం అనేది ఇక్కడ తెలుస్తుంది. కష్టంగా ఉండొచ్చు, చాలా చాలా కష్టంగా ఉండొచ్చు. నీ జీవితంలో నువ్వు ఎన్నెన్నో దేవతలకు ఆరాధన చేసి ప్రయాసపడి మొత్తం పాపలో మునిగుంటే ప్రభు దగ్గరికి రా, ఈ మాట నమ్ము, ఈ ఒక్క మాట నమ్ము, పశ్చాత్తాపడంటే చాలామంది ఎలా రెస్పాండ్ అవ్వచ్చు, ఏంద్రీ చాలామంది ఆల్రెడీ చాలామంది నేను వెళ్ళాను, ఈయనేంటి చెప్తున్నాడు, ఏదో చెప్తున్నాడులే, ఇది అయ్యేది కాదు అనుకోవచ్చు. బట్ కొంతమంది ఎవరైతే ముందుకెళ్ళి స్టెప్ వెళ్ళి పశ్చాత్తాపడి రక్షణ పొందుకున్నారో వాళ్ళ జీవితంలో చాలా ఆశీర్వాదం చూస్తారు. గొప్ప నెమ్మది, సమాధానము చెప్పలేని జరిగిపోద్ది అంతే. ఈరోజు వాక్యం వింటున్న నీ జీవితంలో ఇంకా పరిస్థితి అయిపోయింది, నాది ప్రయాస ఎంత అయిపోయిందని దేవుడు చెప్తున్న మాట నువ్వు కొంచెం కొద్దిగా ఓర్పు తీసుకొని కొంచెం అట్లా ముందుకెళ్ళి బ్లెస్సింగ్ చూస్తావు అనేది ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. పేతురు జీవితంలో ముందుకెళ్ళాడు. గొప్ప చేపలు పడితే వాళ్ళు చేపలు పట్టుటకు వలలు కూడా వేసిన ఆ వలలు పిగిలిపోవచ్చుండగా 6వ వచనం, లూకాసు వార్త 5వ అధ్యాయం 6వ వచనం, వారు వేరొక దోణిలో ఉన్న తమ పాలివారు, 2 దోణులు ఉన్నాయి కదా అక్కడ, వేరొక దోణి అంటే ఎవరిది, యాకోబు యోహాను, పాలివారు అంటే కలిసి పనిచేసుకుంటూ ఉంటారు. వాళ్ళను కూడా పిలిచి సహాయం హెల్ప్ చేయండి అని సైన్స్ చేస్తున్నారు, సంజ్ఞలు చేస్తూ ఉన్నారు. వారు వచ్చి 2 దోణెలు మునుగునట్లు నింపిరి. ఇప్పుడు ఒకరు పని చేస్తే వేరే వాళ్ళకు కూడా వచ్చింది ఆశీర్వాదం. ఈయన దోణి ఒకటి కాదు, ఆ చేపలకి బ్లెస్ అయింది. అవి ఎక్కడ పెట్టుకోవాలో తెలియక వాళ్ళవి కూడా వాళ్ళ ఫ్రెండ్స్ పాలివారు వస్తే 2 నీ జీవితంలో నువ్వు ఆశీర్వించబడ్డావు అనుకో, ఆ బ్లెస్సింగ్ నీ నుంచి అవతలకి వెళ్తా. అది ఎప్పుడు జరుగుతుంది, నువ్వు చాలా ప్రయాసగా ఉండొచ్చు, ఈ సమయంలో చాలా ప్రయాసగా ఉండొచ్చు, ఎంతో నలిగిపోయి ఉండొచ్చు. బట్
దాంట్లో కూడా పేతురులాగా నువ్వు మాట వింటే, జస్ట్ అట్లా విశ్వాసం ఉంచి జస్ట్ అట్లా ముందుకెళ్తే మన జీవితంలో గొప్ప మేలు పొందుతాం. అది రక్షణ విషయం అవ్వచ్చు, మన జీవితంలో పని విషయంలో అవ్వచ్చు, ఏ విషయంలో అయినా మనం గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. వాళ్ళ తర్వాత సీమోను పేతురుకి ఆ పరిస్థితి గమనించిన తర్వాత హృదయం మారిపోయింది. ఇది దేవుని కృపే. సీమోను పేతురు అది చూచి యేసు మోకాల ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడనని చెప్పాను. చాలా మనకు అద్భుతంగా ఉంటుంది ఈ మాట. అయితే అక్కడ జరిగింది ఏంటి, ఈయనకు వచ్చిన హార్ట్లో చేంజ్ ఏంటి అనేది చూస్తే మనకు చాలా డిఫరెంట్గా ఉంటుంది. మనం జనరల్గా ఎవరన్నా ఆశీర్వాదం పొందుకుంటే ఇంకోటి ఎలా అనే ఆలోచనలో ఉన్న భక్తి. అంటే ఈ సమయంలో అట్లా అర్థం చేసుకున్న సమయంలో సీమోను పేతురుకి దేవుని కృప టచ్ చేసి ఏం జరిగిందంటే ఆత్మల కార్యం కూడా జరిగిపోయింది. తన హార్ట్ మారిపోయింది. ఆ దేవుడు ఒక్కడే చెయ్యాలా, ఎవ్వరు చేయలేరు. అంటే సీమోను పేతురు ఇక్కడ రక్షించబడిన మనం కూడా దేవుని కృపలో ఉన్నాం. ఈ లోకంలో చాలామంది దేవుని దగ్గరికి వస్తున్నారు, ఉద్యోగం బ్లెస్ చేసిన తర్వాత దాన్నే నమ్ముకొని నశించిపోయే వాళ్ళు ఉన్నారు. కానీ కొంతమంది ఉన్నారు, దాన్ని ప్రభువు చేశాడని హృదయం కూడా పశ్చాత్తాపడి పాపాలు ఒప్పుకొని రక్షణ పొందే వాళ్ళు ఉన్నారు. వారు పేతురులాగా. సో మన జీవితంలో యేసు ప్రభు వారి యొక్క పరిశుద్ధత, ఆయన అద్భుతాలు, ఆయన విధానం చూసినప్పుడు పేతురు యొక్క పాపము బయటకు వచ్చేసేసింది. యేసు ప్రభు వారు ఆ ముందు చెప్పిన దేవుని రాజ్యం గురించి సువార్త అక్కడ ఎలా ఉంటుందో పరలోకములో అనే ఆ మాటలు విని తన జీవితంలో ఈ క్రియ కూడా జరగంగానే ఆయన హార్ట్లో చాలా మార్పు వచ్చేసి, అది పాపాత్ముని ప్రభువా నన్ను విడిచిపోము అంటున్నాడు. మనము పాపాత్ములమని గ్రహించబడటమే మన గొప్ప ఆశీర్వాదం. అది దావీదు 38వ కీర్తనలో నా పాపములు నా తల మీదగా పొర్లిపారుతని అన్నాడు. ఆయన అనుభవం. యోబు 40వ అధ్యాయము 2వ వచనంలో నేను నీచుడను, దేవుని చూసి ఆ భక్తులకున్న ఎక్స్పీరియన్స్ ఏంటంటే వాళ్ళ యొక్క పాపస్థితి, దేవుని యొక్క పరిశుద్ధత, ఇది వాళ్ళకి కనిపిస్తుంది. పేతురుకి ఏం కనిపించిందంటే యేసు ప్రభువారి పరిశుద్ధత, తన యొక్క పాపం. దావీదుకి ఏం కనిపించింది, తన స్వంత నీతి కాదు కానీ నా యొక్క పాపాలు నా తల మీద నుంచి అట్లా పొర్లిపారుతానున్నాయి, మోయలేని భారంగా ఉన్నాయి. బయటకేం కనిపించడు దావీదు పాపం చేసినట్టుగా. ఏంది అలా ఏం కనిపించు కదా అంటుంది. యెషయా గ్రంథంలో యెషయా చెప్తున్నాడు, సెరుపులు పరిశుద్ధుడు 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 అని సైన్యంలో అధిపతి యెహోవా అని చెప్తా ఉంటే ఆయన ఏం చెప్తున్నాడు, అక్కడికి వెళ్ళి చదవండి. పరిశుద్ధుడైన దేవుణ్ణి చూసినప్పుడు మనకి ఉండవలసిన, ఆయన ఏం చెప్తున్నాడు 5వ వచనంలో, యెషయా గ్రంథం 6వ అధ్యాయం 5, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను, నేను నశించి తిని, రాజును సైన్యములకు అధిపతియగు యెహోవాను నేను కన్నులారా చూచి తిని. దేవుణ్ణి నువ్వు నీ హృదయంలో చూసినప్పుడు నిజంగా నీకు కలిగేది ఏంటంటే నీ పాపస్థితి గురించి తెలియబడుట నీకు. అది కొంతమంది ఇలా ప్రార్థన చేస్తారు, నేను ఏదన్నా పాపం చేసుంటే ప్రభువా
అంటే నీకు ఇంకా పాప స్థితి రాల, దానివల్ల రక్షణ పొందారని అనుకోవద్దు. కొంతమంది చేసే ప్రార్థన ఎలా ఉంటుందంటే, ప్రార్థన చేసేటప్పుడు అన్ని పాపాలు చేసిన ఇంకా గ్రహింపు రాల, ఆ స్టేజ్కి రాల. దేవుని యొక్క పరిశుద్ధతని నువ్వు చూడగలిగితే నువ్వేం చేస్తావంటే ప్రార్థన, పాపినైనా నన్ను క్షమించు ప్రభా, క్లారిటీ. నేను ఏదన్నా పాపాలు చేస్తుంటే, తప్పులు చేస్తుంటే క్షమించు ప్రభువా. వీళ్ళు ఆ కోవకు చెందిన వారు కాదు. నిజమైన పశ్చాత్తాపం క్లారిటీగా ఉంటుంది అంతే. మనుషుల ముందు ఉండంగానే పాపి నన్ను వచ్చి ఒప్పుకుంటానికి సిగ్గు. పాపం చేస్తానని తెలుస్తూ ఉంటుంది, మళ్ళీ అమ్మో నేను అందరి ముందు ఒప్పుకుంటే నాకు చెడ్డ పేరు వచ్చేస్తుందేమో భయం. పేతురు పక్కన ఎంతమంది ఉంటారు ఆ సమయంలో? ఫ్రెండ్స్ ఉన్నారుగా, జనసమూహం ఉందిగా. అంతమంది ముందు ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ప్రభువా నేను పాపాత్ముడను. ఎలా అనగలిగాడు? రక్షణ వచ్చినప్పుడు నువ్వు కూడా అంటావు, సంఘం ముందు ఒప్పుకుంటావు. లేదనుకో ఒప్పుకోలేము. పేతురికి ఆ కన్విక్షన్ వచ్చింది ఆ క్రియను బట్టి. తర్వాత పేతురు జీవితంలో కంటిన్యూ చేయండి, తర్వాత వచ్చిన కూడా పాలివారైన జబదయి కుమారులకు యాకోబు యోహాను విస్మయం పొందిరి. భయపడకుము, ఇప్పటి నుండి నేను మనుషులను పట్టువాడవై ఉండు అని సీమోనుతో చెప్పాను. చేసి సమస్తము విడిచిపెట్టి ఆయనను వెంబడించింది. ఇది ఎలా ఉందండి? ఈ లేఖనం మీకు చదువుతుంటే ఎలా ఉంది? అప్పుడే చేపలు పట్టారు, అప్పుడే భౌతికపరమైన ఆశీర్వాదం వచ్చింది. యేసుప్రభు వారు కరెక్ట్ చేస్తున్నారు, నువ్వు చేపలు పట్టడం కాదు, ఇక రా నా ఎమ్మట నన్ను వెంబడించు, మనుషులను పట్టే జాలరుగా చేస్తాను అని చెప్తే పేతురు యొక్క హార్టు దానికి కూడా దేవుని కృపను బట్టి లోబడింది. మనకు ఎన్ని ఆలోచనలు వస్తాయి అప్పుడు? ఇప్పుడేగా జాబ్ చేస్తుంది, ఇప్పుడేగా శాలరీ పెరిగింది, ఇప్పుడు రమ్మంటున్నాడు ఏంది? ఇతను నన్ను ప్రేమించట్లేదేమోలే, నా బాధలు ఏం తెలుసు. ఇది మన రెస్పాన్స్. జనరల్గా ఎలా ఉంటుంది రెస్పాన్స్ అప్పుడు? పేతురుకి ప్రభు చెప్తున్న ఆ మాట ఏంటంటే, తనకి నిజమైన ఆశీర్వాదాన్ని ఇస్తానంటున్నాడు. ఇక్కడ తవి చూచాడు ఎంతమంటే, ఆయన రాజ్యాన్ని నీతిని ఎతికితే మినిమం ఉంటాయి, అడుక్కోడు. కానీ పేతురుకి నన్ను వెంబడించు, నేను మనుషులను పట్టే జాలగా చేస్తాననే మాట వినంగానే ఎంత కన్విన్స్, ఎట్లా అయ్యాడు? చాలా కృపలో ఉన్నాడు. అక్కడ మీరు చదివారు, సమస్తమును విడిచిపెట్టి. చదవండి ఆ మాట. అది భయపడవాక, కుటుంబంలో ఏమవుద్దో, తినటానికి ఉండదేమో, భయపడవాక నన్ను వెంబడించు, నా రాజ్యాన్ని నీతిని వెతుకు, ముందుకెళ్ళు. సమస్తమును విడిచిపెట్టాడు. మేబీ అప్పుడు పట్టిన చేపల గురించి కూడా ఆలోచించుండడు నేను అనుకుంటున్నా. అరే ఈ చేపలు ఏమైపోతుంది అని టైం ఎక్కువ తీసుకోవాలా. అరే మమ్మాలరా అలా చెప్పాలా? లేదు. అంటే పేతురుకి ప్రభువు ఇచ్చిన కృప అలాంటిది, అంత హార్ట్లో. మనం జనరల్గా రక్షించబడిన తర్వాత ప్రభు మన జీవితంలో ఆశీర్వదిస్తే భౌతికంగా
సువార్త పరిస్థితికి వెళ్తాం రా అంటే, ఈరోజు జాబ్ ఉందయ్యా సెలవు పెట్టుకోను. అది మన రెస్పాన్స్. జాబ్ మొత్తం వదిలేసి రమ్మన, అది కాదు అక్కడ జరుగుతుంది. పేతురైతే మొత్తం మన దేవుడు కోరుకుంటుంది ఏంటి? అయ్యా ఈరోజు సువార్త ఉంది, తప్పకుండా రా అయ్యా నాయన, దేవుని పని చేయటం నీకు ఆశీర్వాదం అని చెప్తే కొంతమంది ఏం చేస్తారు? ఆ బాసు అట్లానే ఉండిపోయావు అనుకో, టైం అంతా వేస్ట్ చేసుకుంటావు. ఈ లోకంలో నువ్వు సంపాదించిందంతా ఇక్కడే పోతుంది. జ్ఞానం కలిగి ఉండు, దేవుని కృపలో ఎదుగు. ఈ అవకాశం నాకు మళ్ళా రాదు సువార్త చెప్పేదని నువ్వేం చేయాలి? సాధ్యమంత నువ్వు ముందు అడగాలి. అసలు యజమాని కొంతమంది అడగరు, వీళ్ళే డెసిషన్. నేను కూడా అడుగుతాను భయ్. పేతురు తనకొచ్చిన దేవుని మాట సమస్తాన్ని విడిచిపెట్టి వెళ్ళాడు. తన జీవితంలో ఏమైనా అడుక్కొని చనిపోయాడా? రోమన్ క్యాథలిక్ సంఘం ఆయన యొక్క బేస్ మీద కట్టబడింది. మనం చూస్తున్నాం కోట్ల కొదలు క్రైస్తవులు. ఎవరు ఫస్ట్? పేతురు. యేసుప్రభువు వారు పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత సువార్త ప్రకటించమన్నప్పుడు పేతురు వాక్యం చెప్తా ఉంటే అనేకులు మనుషులను పట్టేశాడు. చేపలు పడతా కూర్చుంటే ఏమయ్యేది? సమయము కాన్స్టెంట్గా ఉంటుంది, అందరికి ఒకటే, పెరగదు. వయసు దాని ప్రకారం వెళ్ళిపోతుంది. మిడిల్ ఏజ్ తర్వాత వృద్ధాప్యం వచ్చేస్తుంది. ఎవరైతే దేవుని కృపను బట్టి ఏది ఇంపార్టెంట్, అట్లీస్ట్ మనం పని చేస్తున్నా, మనం జాబ్ వదిలేసుకోకుండా అలా అయినా సాధ్యమైనంత సమయాన్ని మనం ఎంత జాగ్రత్తగా దేవుని రాజ్యం కోసం ఆ పనిలో గడుపుతున్నాం మనం, అది ఇంపార్టెంట్. నువ్వు సంఘంలో కూర్చొని సంఘంలో ఉన్న ఆత్మరక్షణ కోసం అట్లీస్ట్ సమయాన్ని కేటాయిస్తున్నావా? లేకపోతే ఎక్కడ కుదరకపోయినా నీకు ఇంటి దగ్గర ఖాళీ ఉన్నప్పుడు, ఎందుకంటే ఇక్కడికి సమయం నీకు మ్యాచ్ అవ్వకపోతే ఇంటి దగ్గర ఉండి దేవుని రాజ్యం కోసం పాటుపడుతున్నావా? మనుషుల ఆత్మ రక్షణ కోసం ఆత్మ గురించిన భారం ఉందా? పేతురైతే అక్కడ వెంటనే జరిగింది అద్భుతం. వెంటనే డిఫరెంట్ మాట కనిపించే మాట వచ్చింది, అయినా కానీ ఫాలోఅప్ అయిపోయాడు. యేసుప్రభువు వారు ఈ లేఖనం గమనిస్తున్నాం, ఆయన చేపల మీద కూడా అధికారం ఉంది. మనకి ఆహారం ఎలా రావాలో ఆయనకి బాగా తెలుసు. ఆయన సర్వశక్తిమంతుడు, అలా ఏం గాన సర్వజ్ఞాని. ఆడ పడతాయి పో పట్ని. మనం ఎలా బ్లెస్ అవ్వాలో ఆయనకి తెలుసు. ఆయన రక్షకుడు. పేతురు యొక్క హృదయాన్ని మార్చేశాడు. యెషయా హృదయం చూడంగానే అపవిత్రమైన పెదవులు గడవాలని మార్చేశాడు. నీ జీవితంలో ఆరాధిస్తున్న నీ జీవితంలో ఆ అనుభవం కలిగి ఉందా? ప్రభా నేను పాపినైనా ఉన్నావు, రక్షించావు. ఒకప్పుడు ప్రయాస, నెమ్మది లేనితనం, శాంతి లేనితనం, ఎక్కడెక్కడో తిరిగి అలసిపోయినతనం. ఇప్పుడు నేను పాపినైనా గ్రహింపించావు. ఎంతమంది ఉన్నారు ఈ లోకంలో? యేసుప్రభువు వారు పేతురుతోనే ఎక్కాడు. ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు. నన్ను ప్రేమించి నా దగ్గరికి వచ్చావు, నన్ను వెతుక్కొని వచ్చావు, కూర్చున్నావు. ఆ తర్వాత నిన్ను వెంబడించే కృపించావు. నువ్వు పరిశుద్ధుడైన దేవుడవు. ఎందుకంటే పేతురు చెప్తున్నాడు, ప్రభువా నేను పాపాత్ముణ్ణి, నేను పొందుకున్న ఆశీర్వాదం విశ్వాసం వల్లనే. పేతురు నమ్మాడంతే, ఏం చేయలా. రక్షణ కూడా నమ్మితేనే. విశ్వాసం చేత ముందుకెళ్ళాడు, బాప్టిజం తీసుకున్నాడు అనుకోవచ్చు. ముందుకెళ్ళి పని చేశాడు. అట్లా విశ్వాసం మన క్రియలో వెంటనే రెస్పాండ్ అయిపోవాలా, అప్పుడు ఆశీర్వాదం వచ్చేస్తుంది. మనం ఈరోజు ప్రభువును ఆరాధిస్తున్నాం. మనం ప్రయాసపడిన సమయాల్లో దేవుడే మనల్ని పేతురుని ఎట్లయితే ఎతికి
ఆయన దోనిలో కూర్చొని పేతురు యొక్క పాప స్థితిని చూపెట్టాడు. మనకు కూడా అదే రక్షణ జరిగింది. సో మన జీవితంలో నేను గమనిస్తూ ఉంటా, కొన్నిసార్లు ఎంతో ప్రయాసపడుతుంటే ఇలా అనుకుంటుంటే పనులు చాలా ఈజీగా అయిపోతుంటాయి నాకు. అరే చీరాలు వెళ్ళి ఎన్నో షాపింగ్ చేయాలి, ఇది చేయాలి అంటుంటే అట్లా ఉండదు. వెంటనే టక్ అయిపోతాయి. దేవుని కృపే అనుకుంటా నేను. ఎందుకంటే మనము దేవుని పని చేస్తానికి ముందుకు వెళ్తూ ఉంటే ఇలాంటి పనులు సింపుల్గా అయిపోతాయి. ఎందుకంటే అవి పెద్ద పని అనిపించదు. మళ్ళా మనం దేవునిలో కనెక్ట్ అయి ఉంటాం. ఎందుకంటే మనం ఈ పనులు చేసుకోవాలా. చేసుకునే దాంట్లో పనిలో ఎవరు సహాయం చేస్తున్నారంటే దేవుడే. నేను నమ్మేది, ఇప్పుడు నేను రక్షించబడి దేవుని దగ్గరికి వచ్చిన కాడి నుంచి నాకెవరు ఆహారం. నేను వచ్చినప్పుడు చాలామంది ఏం జాబ్కి వెళ్ళిపోయావు, జాబ్ మేము మానమని నేను చెప్పట్లా. నేను చెప్తున్నా, మా సొంత వారు ఏమన్నారంటే అదేంటది జాబ్ చేస్తూ కూడా మీరు జాబ్ చేస్తూ పని చేయొద్దని నేను అంటలా. అది జాబ్ చేస్తూ చేసేవాళ్ళు కొత్త పని చేస్తారు. పేతురు యొక్క కాలం చాలా డిఫరెంట్గా ఉంది. ఎమ్మడించంటే మన జీవితంలో ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఏదో ఆహారానికి ఏదో అయిపోద్దులే అని భయపడద్దు. అలా అని సోమర్తనంగా ఉండేది కాదు నేను చెప్తుంది. కొనే చాలు అసలు నీకున్న ఈ ధనము అసలు జీవితాంతం సరిపోవచ్చు. అది నువ్వు తెలుసుకుంటే సరిపోద్దా లేదా అని ప్రయాసపడతా ఇంకా సంపాదించాలని దాంట్లో నాశనం అయిపోతే అది నేను చెప్తున్న పాయింట్. నువ్వు విశ్వాసంతో ముందుకెళ్తే ఉన్నదే సరిపోతుంది. చాలా బ్లెస్సింగ్, పరలోక రాజ్యం కోసం ఎంతో నువ్వు ఆయన వెంబడిస్తే నీ ప్రతి అవసరం ఆయన చూసుకుంటాడు. ఏంటంటే రక్షించబడిన మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10,000 జీతం ఉందనుకో, మనం ఖర్చు పెట్టే విధానము లోకస్తులు ఖర్చు పెట్టే విధానం చాలా డిఫరెంట్ ఉంటుంది. ఒక మనిషికి 10,000 15 రోజులు వస్తుంది. నెమ్మదిగా ఖర్చు పెట్టుకుంటాడు. ఏంటంటే అనవసరం ఇవన్నీ పక్కన పోతాయి. ఇంకో మనిషి 20,000 ఖర్చు పెట్టి 10,000 అప్పు చేసుకుంటాడు. ఎందుకంటే ఎందుకు జ్ఞానం లేదు, ఇంకోటి కొనుక్కోవాలా, అది చెయ్యాలా, అలాంటి ఆలోచనలు రక్షించబడి మనకు వస్తాయా? నిజంగా ఉన్నవాడికి రావు. మీరు చెక్ చేసుకోండి, మనకు సరిపోతాయి. ఇంకోటి అరే మిగులుతున్నాయా అనిపిస్తాయి. అప్పుడు నువ్వు నీ లైఫ్ కొంచెం ఇంప్రూవ్ చేసుకో. బట్ ఇదంతా కూడా టెంపరీయే. ఇక్కడ జరుగుతుందంటే టెంపరీ. మనం చక్కగా ఉండాలా, మిగతాదంతా మనం పాటుపడాల్సిన సమయం ఏంటి? వెంబడించటం. పేతురు అది గ్రహించాడు. పేతురుకు భార్య కూడా ఉంది. కొంతమంది అపోస్తలు పెళ్లి చేసుకోలేదు. పేతురుకి అయితే భార్య కూడా ఉంది. సువార్తలు ఎక్కడన్నా ఆయన ఇబ్బంది పడ్డాడు, ఆహారానికి లేదు అని ఎక్కడన్నా మనం చదివామా? ఎక్కడన్నా చదివామా మనం? తనకి ఆ కొరత ఏమీ రాలేదు. తను తెలుసుకున్న ఇంపార్టెంట్ అంశం ఏంటంటే నేను పాపాత్ముణ్ణి, దేవుడు తనకిచ్చిన ఒక ఎన్లైట్మెంట్ అంటే జ్ఞాన హృదయం ఏంటంటే దేవుని కోసం చేసింది మిగులుతుంది. ఆ పాయింట్కి వచ్చారా మీరు ఒక్కరన్నా? ఆ పాయింట్కి వచ్చిన తత్వం మీ హృదయంలో కనిపిస్తుందా? రక్షించబడిన మీలో ఈరోజు ఆరాధన పేతురుది ఈ వాక్యం తీసుకుంటుంటే సమస్తాన్ని విడిచిపెట్టాడు అని ఆయన గురించి చెప్తే ఓకే తెలుసుకున్నా, వెరీ గుడ్. మనకున్న పరిస్థితుల్లో దేవుని కోసం కష్టపడటం చాలా ముఖ్యాంశం అనే గ్రహింపు వచ్చిందా? దానికోసం నువ్వు ప్రయాసపడుతుంటే నువ్వు ఆరాధన చేస్తున్నట్టే. అప్పుడప్పుడు రమ్మంటే ప్రార్థనకు వచ్చి ప్రార్థన చేస్తుంది వచ్చినట్టే.
దాన్ని చూసి లెక్కలు వేసుకోవటం, అది పోతుంది ఇది పోతుంది అనుకున్నాం అనుకో, బీ కేర్ఫుల్గా ఉంటాం.